ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారం కేసులో స్పీడ్ పెంచింది సిఐడి. వైసీపీ టీడీపీ ఆఫీసులకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు అధికారులు. మరోవైపు ఇవాళ విచారణకు హాజరు కావాలని టీడీపీ నేత అశోక్ బాబుకి నోటీసులు ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. చంద్రబాబు A1 గా, నారా లోకేష్ ను A2 గా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. IVRS కాల్ చేసిన ఏజెన్సీ సహా మరో 10 మందిపై కేసు నమోదు చేసింది. గత నెల 29న ఎన్నికల సంఘానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టాలంటూ ఈసీ నెల 4న ఏపీ సిఐడిని ఆదేశించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై IVRS ద్వారా ప్రజలకు కాల్స్ చేస్తూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందనేది వైసీపీ ఫిర్యాదు సారాంశం. పేదలకు మంచి జరగాలన్నదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్యోద్దేశం అంటున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. తన సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడేందుకే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ యొక్క వివాదాన్ని లేవనెత్తుతున్నాడు. భూ హక్కుల కోసం మేము చేసినటువంటి ఈ చట్టం ఎంతో ఉన్నతమైనటువంటి చట్టంగా నేను అభివర్ణిస్తా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. చట్టాన్ని రద్దు చేయాలని రాజమండ్రి సభలో మోదీతో చెప్పించగలరా అని ప్రశ్నించారు. ప్రధాని సాక్షిగా చెప్పగలడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానంటాడు? అసలు చట్టమే ఏర్పడలేనటువంటి చట్టాన్ని రద్దు చేస్తానంటే ఎంత దుర్మార్గం. భూ కబ్జాదారులకు చెక్ పెట్టేందుకు తీసుకొచ్చిందే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్. ఎన్నికల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టాలని టీడీపీ చూస్తుంటే అంతే ధీటుగా బదిలిస్తోంది వైసీపీ.